నమస్కారం మిత్రులారా, జనసేన పార్టీ అంటే మనకు గుర్తు రావాల్సింది క్రమశిక్షణ. మనం ఈరోజు ఇంత అద్భుతంగా ఈ ప్రాంతంలో ఈ స్టేజ్ని ఏర్పాటు చేసుకొని ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక గంట సేపు మనం వచ్చినటువంటి ఈ కార్యక్రమం పైనే మనం దృష్టి పెడదాం. అందరూ కూడా మిగతా మాటలు ఉంటే మనం బయట పోయి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ దయ ఉంచి అందరూ కూడా క్రమశిక్షణగా ఈ కార్యక్రమం పైనే దృష్టి పెట్టండి. అలాగే ఈరోజు మనందరికీ కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక ముస్లిమ్స్కి బక్రీద్ని ఎలా చేసుకుంటారో, ఒక క్రిస్టియన్స్ క్రిస్మస్ని ఎలా చేసుకుంటారో, ఒక హిందువులు సంక్రాంతిని దీపావళిని ఎలా చేసుకుంటారో, అదేవిధంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా చేసుకునే పండగ మన జనసేన అని పుట్టినరోజు పండుగ. ఆ పండుగకి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గల్ఫ్ జనసేన నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాం. మనం ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మన సంస్కృతుల్ని గౌరవించుకోవడం మన ఆనవాయితీ, మన పద్ధతి. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి మనకి ఈరోజు ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన టీడీపీ నాయకులు, మన కూటమి నాయకులైనటువంటి శ్రీ కుదరవల్లి సుధాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుధాకర్ గారు ప్లీజ్. అలాగే బాబా అంటే ఓయి అని పలుకుతాడని ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఇంత వయసులో కూడా కుర్రవాళ్ళకు ధీటుగా పరిగెడుతూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ముందుంటున్నటువంటి మన కట్ట వేణుగోపాల స్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సభ ఎలా ఉన్నా కానీ ఒక నిండుతనము ఎప్పుడు వస్తుందిరా అంటే మన ఎదురుగా మన ఆడపడుచు కూర్చున్నప్పుడు. అలాగే ఇప్పుడే వచ్చినటువంటి మన ఆడపడుచులు ముగ్గురిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు. అలాగే మనం ఎక్కడున్నా కానీ మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మన జాతీయ గీతంతో మనం మొదలుపెట్టడం మన ఆనవాయితీ. అలాగే జనసేన పార్టీ మనకు నేర్పించింది కూడా
జనసేన జెండాతో పాటు దేశాన్ని, దేశ జెండాను కూడా అదేవిధంగా గౌరవించడం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జాతీయ గీతంతో మనం మొదలు పెడదాం. ప్లీజ్ అందరూ కూడా ఒకసారి నిలబడి జాతీయ గీతం ప్లీజ్. రాలా ఎక్కడుందా? బండ్లో వదిలే, బండ్లో ఉంటే పోయిలా అంతలో జాతీయ గీతం అయిపోతుంది. ఓకే ఓబ్లేస్ వదిలే మామూలుగా ఓకే ఆఫ్ చేసి వద్దు ప్లే చేయి. ఓకే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలచితరంగా, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక గల్ఫ్ జనసేన కువైట్ బ్రదర్ గల్ఫ్ జనసేన కువైట్ ఎప్పుడైతే ఈ కువైట్లో మన అందరం కూడా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి మన కుటుంబాలని, మన ఫ్యామిలీని మనం చూసుకుంటూ కూడా మనతో పాటు ఈ సమాజం బాగుండాలి అని చెప్పి ఆలోచన ఒక జనసేన పార్టీ నుంచి మనందరికీ కూడా మొదలైంది. చాలామంది చాలా రకాలైనటువంటి సేవా సంఘాలు పెట్టిండొచ్చు, కానీ ఇంత చైతన్యం జన సైనికుల్లో, మెగా అభిమానుల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం ఒక జనసేన పార్టీ. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కువైట్లో చాలా రకాలైనటువంటి అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి సంబంధించినటువంటి అందరూ కూడా పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు చేస్తూనే ఉన్నారు. కానీ చెల్లాచెదురుగా ఉన్నటువంటి మన అందరం కూడా ఒక చోటుకి చేరే వేదికను మనకు పార్టీ గల్ఫ్ జనసేన కువైట్గా మనల్ని అందరినీ కూడా గుర్తించి ఈ గొడుగు కింద ఇక్కడి నుంచి మీరు పని చేయండి అని చెప్పి మనల్ని అందరినీ కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది. మనందరం కూడా ఇక్కడ నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను మిత్రులారా, జనసేన పార్టీలో పెద్ద చిన్న, ఆ కులం ఈ కులం, ఈ మతం లేకుంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా ఉండవు. చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను, ఏదన్నా ఒక కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు చిన్నవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒకరికి ఒకవేళ ఒకరు నాలుగు చోట్ల ఫోటోలో పండిండొచ్చు, ఇంకొక చోట ఒకరి ఫోటోలోనే ఉండకపోవచ్చు, లేదంటే ఇంకొక చోట ఒకరికి ప్రాధాన్యత ఉండొచ్చు, ఇంకొకరికి ప్రాధాన్యత లేకపోవచ్చు. అలాగని చెప్పి ఎవరో ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. మనందరం కలిస్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి అటువంటి తారతమ్యాలకు ఎక్కడే కానీ తావు ఇవ్వకుండా మనందరం కూడా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన జనసేనాని పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా విధంగా, ఈవెన్ జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కానీ చాలా విధంగా ఒక నమ్మకం లేక అవహేళనగా మాట్లాడేవారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతగా ఎక్కడే కానీ పార్టీని ఒక సైద్ధాంతిక పరంగా ముందుకు తీసుకుపోతూ ఆయన ఎప్పుడూ కూడా కానీ విమర్శలకి కుంగిపోలేదు, ప్రశంసలకి పొంగిపోలేదు. తను ఏమనుకున్నాడు, తను ఏ మార్పు కోసం ఈ పార్టీ స్థాపించాడో అదే ఆయన ఆలోచనలో పెట్టుకొని ముందుకు సాగుతూ ఈరోజు ఆయన గెలిచి మనల్ని అందరినీ కూడా గెలిపించాడు మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనము ఆయన్ను విమర్శించినటువంటి నోళ్లే ఈరోజు
ఆయనే రాష్ట్రానికి దిక్చూచి, ఆయనే దేశానికి దిక్చూచి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అది మన పవన్ కళ్యాణ్ గారి స్థాయి. అటువంటి మహానాయకుడికి మన అందరం కూడా అభిమానులుగా, ఆయన పార్టీలో కార్యకర్తలుగా ఉండటం మన అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఇక ఈ గల్ఫ్ జనసేన కువైట్ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి పవన్ కళ్యాణ్ గారు కువైట్లో జరుగుతున్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఒడిదుడుకులు అన్నీ కూడా గుర్తించి ఒక 5 మందిని కువైట్ కోసం అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నియమించింది. అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. కువైట్లో పవన్ కళ్యాణ్ గారిచే నియమించబడి పవన్ కళ్యాణ్ గారి దిశా నిర్దేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మన బాణావతి రామచంద్ర నాయక్. గల్ఫ్ జనసేన 6 దేశాలకు కూడా ఆయన్ను కన్వీనర్గా నియమించారు బాణావతి రామచంద్ర నాయక్ గారు. అలాగే కువైట్ దేశానికి వస్తే ప్రాంతాలకి అన్నిటికీ కూడా అతీతులుగా, అలాగే ఎవరైతే సమన్వయకర్తలుగా సమన్వయం చేయగలుగుతారో అని ఆలోచించి మన పగడాల అంజన్ కుమార్ గారిని, అలాగే ఆకుల రాజేష్ గారిని, బిరడా సూర్య గారిని కువైట్కి కన్వీనర్స్గా నియమించటం, మనందరం కూడా ఒక ఐకమత్యంగా కువైట్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి పార్టీ దిశానిర్దేశాలకు అనుగుణంగా పార్టీ నియమించబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ 5గురు. ఈ 5గురి ఆధ్వర్యంలో, అంటే ఈ 5గురికి ఏమన్నా రేపు కొమ్ములు వచ్చేసినాయా ఇంకోటి అంటే లేదు. మనందరం కూడా ఒక సోదర భావంతో, ఒక అన్నదమ్ముల వలె మన ఐక్యతను చాటుతూ, ఇప్పుడు ఎలక్షన్కు ముందు పార్టీ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరే కానీ పారిపోలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన సమయంలో కూడా ఎవరే కానీ పారిపోలేదు. అలాగని చెప్పి మనం ఇంట్లో ఎవరు కూర్చోలేదు. మరింత కోపంతో, మరింత ఆవేశంతో గెలవాలి, గెలిపించాలి అనే విధంగా మనందరం కూడా ముందుకు పోయాం. ఈరోజు 6 దేశాల నుంచి గల్ఫ్ జనసేన అందరూ కూడా ఒక గొడుగు కిందకు వచ్చి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోటి రూపాయలకు పార్టీకి డొనేషన్ చేసింది ఈ గల్ఫ్ జనసేన కువైట్. అలాగే కరోనా సమయంలో మనం చూసింటాం, ఎంతో మంది బిక్కుమంటూ తమ స్వస్థలాలకు పోతామా లేదా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో, బాధపడుతున్న తరుణంలో వాళ్ళ కోసం జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి పేరుతో ఒక ప్రత్యేక ఫ్లైట్లను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వాళ్ళ స్వస్థలాలకు పంపించింది మన జనసేన అని గర్వంగా చెప్పుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వస్తే ఎక్కడైనా కానీ కేకులు ఇలాంటివి చేసుకొని అంతటితో ఆపేస్తుంటారు. అలా కాకుండా 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలు, అంటే ఆ 30 సేవా కార్యక్రమాల ద్వారా ఎంతమంది నిర్భాగ్యులకి, ఎంతమంది అభాగ్యులకి మనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను సేవలు అందించుంటాం, సహాయం చేసింటాం. ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోండి. అది మన గల్ఫ్ జనసేన కువైట్ మనం చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కాదు, బయట ఎంతో మంది, వేల మంది కువైట్లో ఉన్నారు. మనందరం కూడా ఒక ఐకమత్యంగా ముందుకు పోవడానికి తగినటువంటి చర్యలు త్వరలోనే చేపడుతున్నాం. మనందరం కూడా అన్ని తారతమ్యాలు అన్నీ వదిలేసి ఏకంగా మనందరం కూడా ముందుకు పోవాలి. అప్పుడే మన నాయకుడికి మనము గెలిపించిన వాళ్ళు అవుతాం, మన నాయకుడికి మనం మర్యాద ఇచ్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ నాయక్ గారు. అలాగే అంజన్ గారు, ప్లీజ్ బీ సీటెడ్. అలాగే ఇక ఎక్కువసేపు తీసుకోను, ఇంత చక్కటి ఈ స్టేజ్ని ఏర్పాటు చేసి దీని వెనకాల అహర్నిశలు కూడా కష్టపడినటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. మన ఇమ్మిడిశెట్టి సూర్య గారు, మన కోలా శ్రీకాంత్ గారు. ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. వీళ్ళు ఏ కార్యక్రమం జరిగినా కానీ, ఈవెన్ ఇంక్లూడ్ నేను సూర్యతో పోల్చుకుంటే చాలా తక్కువే అనిపిస్తాను. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన ఒక కార్యక్రమం పైనటువంటి కార్యక్రమం ఏదన్నా చేపడితే దీక్ష, పట్టుదల. అలాగే శ్రీకాంత్ ఏ నిమిషమైనా కానీ పార్టీ కోసం అర్ధరాత్రి 12కి చేసినా కానీ అన్నా నేనున్నానంటూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంలో కీలక పాత్ర పోషిస్తూ, అలాగే ఈరోజు చూడండి వీళ్ళ పొజిషను, వీళ్ళ జాబ్ స్టేటస్
అది వేరే ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బెలూన్లు కడుతూ స్టేజ్ డెకరేషన్ అంతా తమ స్వహస్తాలతో చేసినటువంటి వ్యక్తులు మన సూర్య గారు, మన కోలా శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సూర్య గారు. థ్యాంక్ యూ. ఇక ప్రోగ్రాం విషయానికి వస్తే, ఈ సభను ఉద్దేశించి మొట్టమొదటగా మన గల్ఫ్ జనసేన 6 దేశాల కన్వీనర్ అయినటువంటి శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం, వందనం, అభివందనం, శతకోటి వందనాలు. ఇంత స్టేజ్, ఇంత అలంకారం, ఇంత బాగా చేసినటువంటి మన యూనివర్సిటీ సూర్యకి, మరి శ్రీకాంత్ గారికి, అలాగే మన కోవిడ్ మన సూర్యనారాయణ గారికి నిజంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన పొదలూరు సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే మన పత్తి సుబ్బారావు గారికి, అలాగే సాయిరామ్ గారికి, అలాగే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి వీర మహిళలకు మరియు మన రాజా గారికి, అందరికీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి పేరు చెప్పుకునే మనకి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మరియు అభిమానులు అందరికీ కూడా నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గల్ఫ్ జనసేన కన్వీనర్ కాంచన శ్రీకాంత్ బాబు గారికి, అలాగే మన కోవిడ్ కన్వీనర్ మన అంజన్ కుమార్ గారికి, మరో కోవిడ్ కన్వీనర్ మన ఆకుల రాజేష్ గారికి, అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా భారతదేశ చరిత్రలో ఏ మనిషికి జరగనటువంటి ఒక అద్భుతమైన పండుగ వాతావరణం ఒక్కొక్క నెల ముందు నుంచే స్టార్ట్ అవుతుందంటే ఆ వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నేను తొలిసారి కలిసిన ఆయన అభిమానం, ఆయన మనస్తత్వం, మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే స్వరూపుడే కనబడుస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఒక మనిషి పుట్టడం అంత ఇల్లు పెట్టడం కూడా అంతే. మన పుట్టుతో ఏమి తీసుకురాకపోయినప్పుడు ఏమి తీసుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రే కాదు ప్రపంచ దేశాలు కూడా గుర్తు చేసుకుంటాయి. అటువంటి మహనీయుడు మన పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ 2014లో పెట్టినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు 25 సంవత్సరాల్లో నేను నా వంతుగా పార్టీ నడిపిస్తూ అద్భుతంగా నేను ఏదైతే కోరుకుంటున్నానో ప్రజలకు, పేదలు, బలహీన వర్గాలు, కుల మతాలు ఖచ్చితంగా అందరినీ సముచిత స్థానం చూస్తూ జనాలకి తీసుకెళ్లాలని ఒక మంచి సమిష్ట కృషితో స్టార్ట్ చేసిన 2014లో పోటీ చేసినా కానీ మన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతుందని మనకు తెలిసి మన చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి 2014లో మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. అనివార్య కారణం వల్ల 2019లో పోటీ చేస్తే 2 చోట్ల నిలబడించో 2 చోట్ల ఓడిపోయినా ఉన్న ఒక్క ఎమ్మెల్యేలు కూడా లాక్కున్నా కానీ గుండె ధైర్యంతో, గుండెల నిండా నా వెనక ఒక వీటి ఉండాలి, నా వెనక వీర మహిళలు ఉండాలని చెప్పేసి తన కష్టపడుతూ సినిమాలు చేసుకుంటూ జన సైనికులు తయారు చేసుకుంటూ నేను పట్టుబదలని విక్రమార్కుల్లా నేను సాధిస్తానని ఒక కసితో మళ్ళా 2019 స్టార్ట్ చేసి 2024లో ఒక అపురూపమైన ఘట్టాన్ని చోటు మీకు అందరికీ తెలుసు. మనం ఒక రాక్షస భావంలో ఉన్నాము. జనాలు ఆల్రెడీ తీసుకున్నారు. తరుణంలో ఒక మంచి పార్టీ రావాలి. మన జనసేన పార్టీ ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ లేట్ అవు మాది కనెక్ట్ పண்றதுக்கு 10 నిమిషం అది 10 మినిట్స్ పడుతుంది. కొన్ని తప్పులు తెలుసుకొని ఈసారి ఆ తప్పులు చేయము, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ బాగా చేస్తామని చెప్పేసి
కోపంతో మన మహానుభావులతో ఉన్న అభిమానంతో 150 సీట్ల నుంచి ఆ 155 తీసేసి 11 మాత్రమే ఇచ్చారు. ఈసారి ఆ 11 కూడా ఉండవు. అప్పుడు జగన్ గారి కోపంతో ఓటేశారు. ఈసారి మా కొడుకు మళ్ళా 15 సంవత్సరాలు ఉండాలి, మాకు ఈ జగన్ గారి అవసరం లేదు, మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలని చెప్పేసి అందరూ కూడా ఓటు వేయడానికి తయారయ్యారు. నిజంగా దేశ చరిత్రలో 23 సంవత్సరాలు అవుతుంది. అడ్వాన్స్ గా మనం 2017లో జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థ స్థాపించాం. ఆ రోజు సేవతోనే స్టార్ట్ చేసాం. మనం ప్రతి ఒక్క రైతుకి మేము తొలి రోజు స్టేజ్ మీదే మన అతిథులు ఉన్నారు, సుధాకర్ సార్ గారు, ప్రతి సుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు కూడా రైతులు కష్టాల్లో ఉంటే, వాళ్ళు ఆపదలో ఉంటే వాళ్ళకు చెక్కులు ఇచ్చి స్టేజ్ మీద ఆదుకుంటూ గలుపు దేశంలో బాధపడుతున్నటువంటి ఇక్కడ ఆడపడుతులు కూడా మనం చెప్పులు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటూ ఆ రోజు నుంచే సేవ స్టార్ట్ చేసాం. జనసేన పార్టీ జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామానికి వెళ్ళాలని ఆ రోజు నుంచే స్టార్ట్ చేసాము. ఆ రోజు స్టార్ట్ చేసిన తర్వాత దేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగిన విధంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి 30 రోజులు 30 ప్రాంతాల్లో దాదాపు 40 మంది 50 మంది దాతలతో కార్యక్రమం నియమించుకొని అవి కూడా పేదవారికి అందే విధంగా ఆ పేదవారి ఆ కార్యక్రమాన్ని 3 సంవత్సరాలు అప్డేట్ చేసుకో. అది కూడా సాక్షాత్తు మన పవన్ కళ్యాణ్ గారు ఈ 30 ఉన్నాయి, ఒకసారి చూసుకో. 30 ఉన్నాయి, 30 రోజులు 30 ప్రాంతాల్లో పేదవారికి సరే చూడు. అంటే నేను మిమ్మల్ని కొంచెం ఎప్పుడు వెనకాల చేసామంటే ఆ జనగణన చేస్తున్నామంటే అన్న నేను కూడా పరిగణిస్తాను, నేను కూడా ఉపయోగిస్తాను అని చెప్పినటువంటి 3 కార్యక్రమాలు కూడా అన్నగారి పరిస్థితి తీసుకొని 30 కార్యక్రమంలో చేసినటువంటి ప్రతి ఒక్క సీజన్ 3 సీజన్లు వాళ్ళకందరికీ కూడా స్టేజ్ తర్వాత ఈసారి పవన్ పట్టే సందర్భం ఏదైనా కొత్తగా చేద్దామని నిజంగా కోవిడ్ బ్లడ్ బ్యాంక్ లో మేడం వచ్చి మేడం చెప్పింది, మేము ఈ కోవిడ్ దేశ చరిత్రలో ఇంత మంది వచ్చి బ్లడ్ వచ్చి చెప్పారు. అందులో ఒక్క నిమిషం నెట్ పోతా. వచ్చి ఈ రోజు జనసేన పార్టీ ఒక నేషనల్ పార్టీగా తయారవడానికి నాది వైద్య బ్లడ్ బ్యాంక్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తున్నారు. తమిళనాడులో పోయినా, కేరళలో పోయినా, మహారాష్ట్రలో పోయినా కానీ అటువంటి అద్భుతమైన మంచి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు. మనం కాపాడుకుంటే ఇలాగే మనం వారి మీద గౌరవంతో ఏ కార్యక్రమం చేసినా మనం గౌరవించుకుంటూ వారి మీద గౌరవంతోనే మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మరొకసారి కూడా అందరినీ కూడా వేడుకుంటున్నాను. కోవిడ్లో మన పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యకర్తను నియమిస్తే ఆ కార్యకర్త వెంట మనం నడవాలి కానీ ఆయన మీద అభిమానం ఉంటే, అన్న మీద పార్టీ మీద అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని నిర్ణయించాలో ఆ వ్యక్తి వెనకాల నడవాలి, ఆ వ్యక్తిని గౌరవించాలి. ఆ వ్యక్తిని గౌరవించిన వారు పవన్ కళ్యాణ్ కూడా గౌరవించిన దేవుడు పార్టీ కూడా అభిమానించిందే ఈ గుర్తు పెట్టుకోండి. దేశంలో ఆవిర్భావం సభ చేసినప్పుడు మన కార్తీక శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేసిన విషయం అందరూ తెలిసిందే. ఆయన నేను బాధ్యతగా వహిస్తూ ఆ రోజు ఆయన ముందు అందరినీ కాపాడి వచ్చాడు. అప్పుడు ఆ టైంలో ఇంటి దగ్గర ఉన్నాను నేను అని చెప్పుకున్నాను. నేను వచ్చిన తర్వాత ఆ కేసు రిజిస్టర్ అయింది. కేసు నా మీదకి వచ్చింది. నన్ను 6 గంటలు ఇంట్రాగేషన్ చేశారు. నా ఇంట్లో ఎందుకు ప్రోగ్రాం ప్రిపేర్ చేయలేదంటే కారణం మనం పొట్టకూడి కోసం గలుపు చేసి వచ్చాము, మనం భార్య బిడ్డలు వదిలి వచ్చాము, మనం అక్కడ ఉన్న కుటుంబాలను వదిలి వచ్చాము. ఈ దేశాన్ని గౌరవించాలి,
వాళ్ళు 6 గంటలు ఇంటరాగేషన్ మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీలు చేయకూడదు, ఇక్కడ భారీ బహిరంగ సభలు చేయకూడదు, ఇక్కడ నీట్గా నిజాయితీగా కష్టపడుకుంటూ పని చేసుకోవాలని 6 గంటలు 6 మంది నన్ను ఇంటరాగేషన్ చేస్తేనే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మన జనసేన అభిమానులు ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం మన బిడ్డ జన్మదినం వచ్చిందంటే ₹1 పెట్టాలంట బాధపడతాం. అదే మన జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు పట్ల అంటే అభిమానులు కండాలో వచ్చి నేను ఇస్తా, నేను బయలుదేరిస్తా, నేను నిన్న అన్నయ్య నాయకుడిగా నేను తొందరగా పంపించిన బిడ్డ చూసుకోవాలన్నా, నేను తొందరగా పంపించానన్నా అంటే ఏ అభిమానం ఈ అభిమానం చల్లగా ఉండా. ఇటువంటి అభిమానం ఏ దేశం ఉండదు, ఏ దేశ నాయకుడు ఉండదు. మనం ఏదైనా అడిగితే ఏదైనా నా బ్లడ్ తీసుకోవడం అంటే నిజంగా వాళ్ళని చూసి అటువంటి అభిమానం ఉండబట్టే కదా పవన్ అన్నని ఎవరు ఆపారు. సాక్షాత్ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పారు? ఒక తుఫాన్ అన్ని ఆధ్యాత్మిక తుఫాన్, నేషనల్ పొలిటికల్ తుఫాన్ మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి వెనకాల మనం నడిచేటప్పుడు క్రమశిక్షణ బాధ్యతతో ఇక్కడ ఎన్నో కుటుంబాలు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకండి, ఒక మనిషిని కామెంట్ పెట్టకండి, ఒక మనిషిని గౌరవించండి, సాటి మహిళను గౌరవించండి, సాటి మనిషిని గౌరవించండి, సాటి పార్టీ అన్ని పార్టీ కూడా గౌరవించండి. ఇక్కడ మనకు ఓట్లు లేవు, ఇక్కడ మనకు ఎమ్మెల్యేలు లేవు, మనం ఇక్కడ ప్రశాంతంగా మనం పట్టడానికి వచ్చాం. మన బతుకుని చూసుకోవాలి. మన నాయకుడి మీద అభిమానం ఉంటే ఇంటి దగ్గర మీ ఊరు కనిపించు, మీ ఊరికి తగ్గి నుంచి ఇక్కడ అభిమానాన్ని చెడ్డ చేయకండి. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి జాగ్రత్త వహించి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో చాలా జాగ్రత్త ఉండాలి. సమావేశాలకి దూరంగా ఉండండి. ఇప్పుడు కోవిడ్ కాలం చాలా సిగ్గుగా ఉంది. మనం అందరం మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. మేము అందువల్లే భారీ బహిరంగ సభలో పార్టీని మేము వదులుకున్నాము. ఏదో సింపుల్ గా పార్టీకి మనం 10 మందికి మంచి చేసే విధంగా చేద్దాం, సేవ చేద్దాం. ఇక్కడ ఎవరు ఆపదలు ఉంటే ఆదుకున్నాం. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మన మంచి ప్రభుత్వంలో మన వారికి ఇక్కడి నుంచి ఏమైనా ఆపద జరిగి ఇంటికి పోతే మన ప్రభుత్వం మాట్లాడి మనంతా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మమ్మీ దగ్గర ఎన్నో మీటింగ్లో చెప్పారు, సార్ ఎయిర్పోర్ట్ కావాలి మన తిరుపతి. సారు అంతమంది బాధలు విని ఇంటికి పోయి 10 రోజుల కోసం పోయినా కానీ విమాన శాఖ రాష్ట్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి కలిశారు, లోకేష్ బాబు గారు కలిశారు, అక్కడ మంత్రులు కలిసి అదే విషయం చెప్పారు. ఇక్కడ పట్టుబడ్డ వాళ్ళు కానీ ఇక్కడ ఎప్పుడు పడుతున్న ఇంటికి పోయినా కానీ మన కూటమి తరఫున ఆ మనిషికి న్యాయం జరిగే విధంగా మనం అంతా కష్టపడాలి. అటువంటి విషయంలో పోటీ పడాలి. మనం మీ ప్రాంతంలో మీ ఎమ్మెల్యే ఉంటారు, ఫోన్ చేసి అన్న మేము పార్టీ చేశాం, మా మనిషి అక్కడ చెడిపోయి వచ్చాడు, అక్కడికి సహాయం చేయండి మనం అడగాలి. అట్టదాంట్లో పోటీ పడాలి. లేదంటే నీ కార్యక్రమం నువ్వు చేసుకునే చేసుకో. జనసేన పార్టీ మహాసముద్రం లాంటిది, ఎంతమంది చేస్తారు కానీ ఒకరిని కామెంట్ చేయకండి, ఒకరిని కించపరచకండి. జనసేన మహిళలు కానీ జనసేన నాయకులు కానీ కించపరిస్తే ప్రతి ఒక్కటి పార్టీ చూస్తా ఉన్నది, టీచర్లో మీకు జ్ఞానంగా ఉంటారు. అందువల్ల దయవంచి ఎవరి మీద ఎవరు కామెంట్లు పెట్టదండి, ఎవరి గురించి ఎవరు తిట్టుకోవద్దండి. మనం మంచిగా చేసుకుంటూనే మంచిగా వెళ్ళాలి. ఇంకా టైం మన పెద్దలు మాట్లాడాలి కాబట్టి మరొకసారి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికి మరొకసారి ధన్యవాదాలు. అదే మనకి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారంటే అది వేరే పార్టీ ఉండొచ్చు, కానీ మన జనసేన నాయకులు కావచ్చు, మన జన సైనికులు కావచ్చు, మనకు ప్రత్యర్థులు కారు. ఇక మన కోవిడ్ విషయానికి వస్తే అందరూ కూడా ప్లీజ్, సమయాభావం తక్కువ ఉంది కాబట్టి అందరూ ఒక 2 నిమిషాల్లో ముగించేదానికి చూడండి. అలాగే మన కోవిడ్ కన్వీనర్ అయినటువంటి శ్రీ పగడాల అంజన్ కుమార్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అంజన్ కుమార్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన
కూటమి నాయకులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ పోవాలన్నాడు. ఇప్పుడే మనం అందరం కూడా పార్టీ పిలిచి చూడ అది వస్తుంది. ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇలాంటి నాయకుడు వెంట మనం అందరం నడుస్తున్నందుకు చాలా 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 గర్వంగా ఉంది. నిజంగా ఇలాంటి నాయకుడు వెంట 2016లో పార్టీ, ఆయన 14లో పార్టీ పెట్టాడు. కానీ మేము 2016 నుంచి ఈ ఆయన ఫాలో కావడం మొదలు పెట్టాం. ఆ రోజు నుంచి చాలా సార్లు కూడా బాధపడ్డాం. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, అది మాదిరిగా అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు, ఏమవుతుందో ఏమవుతుంది ఆవేశపడు. నేను ఎన్ని రోజులు ఈ పార్టీ నడుపుతాడని చెప్పి చాలా మంది అనుకుంటే మాకు కూడా బాగుంది. కానీ 2016 సంవత్సరంలో జనసేన ఎన్ఆర్ఐ సేవ సమితిని పెట్టి ఇండియన్ ఎంబసీలో రిజిస్ట్రేషన్ చేశాం. ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు అహర్నిశలు కష్టపడుతూ ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజులు 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలు కాకుండా ఎంతో మందికి క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, ఎన్నెన్నో ఒకటని కాదు ప్రతిసారి కూడా జనసేన ఎన్ఆర్ఐ సేవ సమితి పేరుతో అటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరుతో చేసిన ఘనత ఒక జనసేన ఎన్ఆర్ఐ సేవ సమితి. ఎందుకంటే అలాంటి మహనీయుడు మహానుభావుడు వెంట నడుస్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ జనాలకి తీసుకోపోవాలి. కొత్త పార్టీ కాబట్టి ఎంతో మందికి మేము విశ్లేషించుకుంటూ ఏదైతే మన ఆదరణ మనోహర్ గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొత్త నూతన వరుడుతో జనతరంగం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఆయన తీసుకువచ్చారు. ఆ జనతరంగం కూడా మేము ప్రతి ఒక్క ఇక్కడ కోయట్లో ఖైతాన్ కావచ్చు, పర్వాణి కావచ్చు, జిలేబ్ సూప్ కావచ్చు, సాల్మియా కావచ్చు, మా సోదరులు మా కమిటీ సభ్యులందరినీ తీసుకుపోయి అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ పరిస్థితి చూస్తూ అక్కడ వివరించడం కూడా జరిగింది. జనసేన అంటే ఏంటి, మనం ఎలా ఓటు బ్యాంక్ తయారు చేసుకోవాలి, ఇక్కడ ఓటు చేయలేకపోయినా మీరు ఇంటి దగ్గర ప్రభావితం చేయాలి అని చెప్పి అలాంటి నాయకుడు మన జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా సోదరులారా ఆయన డిప్యూటీ తీసుకున్నప్పుడు మనకి కావాల్సిన ముఖ్యమంత్రి కదా కాదు. నేను ఒక అనుభవమైన నాయకుడు వెంట నడుస్తూ ఆయన అనుభవాన్ని నేను తీసుకోవాలి. ఫ్యూచర్ లో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు, అది ఏమవుతుందో అది ముందుకు పోయేదానికి ఎలాంటి దానికైనా ఒక అనుభవం ఉండాలని చెప్పి శ్రీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తూ 2023లో ఆయన వెంట నడిచినప్పుడు చాలా మంది మన జన సైనికులు కూడా నిరుత్సాహపడ్డారు. 23 సీట్లు అన్నారు, 21 సీట్లు వచ్చాడు, ఇదే పార్టీ ఇదేంటి అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ చేశారు, చాలా మంది కూడా బాధపడ్డారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకునేలా ఒక జనసేన పార్టీ 21 స్థానాల్లో 21 గెలిచి 2 ఎంపీలు తీసుకుంటే 2 ఎంపీలు కూడా గెలిచి ఆయన ఏదో నిరూపించారు. ఆయన నిరూపించలే కాదు, అటు కూటమిలో నేను ఉన్నాను, కూటమిలో ప్రతి ఒక్కటి స్ట్రైక్ రేట్ దాదాపు 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంతోనే సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అలాగే వాళ్ళకి తోడుగా చంద్రుడు వాదుడుగా రాముడికి లక్ష్మణుడుగా మన నారా లోకేష్ గారు కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ లో వెళ్ళినా మా అన్న అంటూ ఉన్నారు. గతంలో ఏం జరిగినప్పుడు అన్ని వదిలేసి ఇప్పుడు వాళ్ళు ఉన్న ఐక్యత రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి మనం 29లో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడికి మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంతసేపు రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ఆ ఓటు ఉండొచ్చు. అది జన సైనికులు నేను చాలా సందర్భాల్లో చూశాను. నిజంగా సోదరుల మహాన్యూస్ ఆయన మర్యాద వంశీ గారు చెప్తా ఉంటాడు మహాన్యూస్ లో, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిస్తే 7 సంవత్సరాలు అవసరం ఈదుకోబోయే శక్తి ఒక జన సైనికులు
ఇచ్చారు కానీ మేము పదవులు ఇచ్చారని చెప్పి ఏ రోజు కానీ వెళ్ళేపించుకున్నాము. 5 మంది ఉన్నాము, 5 మంది ఏ రోజు కానీ చెప్పుకోలేదు. మేము మామూలుగానే మీతో పాటే ఇప్పుడు మా శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన సూర్య గారు నేను వచ్చాను 3:45 గంటలకు బ్యానర్ తీసుకుని వచ్చాను ఇక్కడికి. ఒక సామాన్య ఒక వ్యక్తిగా అందరితో పాటు వాళ్ళ స్టాఫ్ను తీసుకొని ఇక్కడ చేశాడు. అదే మాదిరిగా మన రాజేష్ గారు కావచ్చు, వడ్డలాంటి తీసుకొని వస్తాడు. మన శ్రీకాంత్ నాయుడు, ఆయన కూడా అన్నయ్య మీరు అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చే మర్యాద అంటే ఇది కాదు. ఒక జన సైనికుడికే చెల్లు, నేనేదో నాయకుడిని, నేనేదో మంచి స్టాఫ్ లో వాళ్ళని కాకుండా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి ఎప్పుడు ఇలాగే మనం అందరం కలిసి పోవాలి. ఎందుకంటే కూటమిలో ఆయన ఇంకా 3 టర్ములు ఉంటానంటున్నాడు. ఆయన 3 టర్ములని 4 టర్ములని మనం ఊపిరినంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు, ఏదైతే 2016 సంవత్సరం నుంచి జనసేన ఎన్ఆర్ఐ శివసమితిని స్థాపించినట్టు ఇప్పుడు గల్ఫ్ జనసేన అని మాకు పదవులు ఇచ్చిన దాకా అదే పార్టీలోని కొనసాగుతూ నిశ్చితంగా మేము ప్రతి కార్యక్రమం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉంటే నేను శ్రీకాంత్ గారు మేము ఇంకా చాలా మంది ఇక్కడ దాదాపు 5 రోజులు అక్కడే ఉండి ఏది పిఠాపురము, కాకినాడ అర్బను, కాకినాడ రోడ్డు, తాడేపల్లిగూడెము, తిరుపతి రైల్వే బోర్డులు అయితే దాదాపు 2 నెలల దాకా పార్టీకి ఆహ్వానిస్తులు కష్టపడి పార్టీ ఉదయం నుంచి రోజు 2 సొక్కాయలు వేసుకునే వాళ్ళు. మధ్యాహ్నం నుంచి ఎండల్లో కలిసిపోతాయి, ఇంటికి రావడం మళ్ళీ డ్రెస్ మార్చుకోవడం. మనం ఏది ఆశించి చేయలేదు, మనకేది కావాలని కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం అందరికి కష్టపడ్డాం. చూడండి, మీ అందరికి కూడా మీరు ఎఫెక్ట్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది కూడా కాబట్టి ఇక్కడ మా రమేష్ అన్న నేను నా బ్లడ్ క్యాంప్ నిర్వహించినప్పుడు మా రమేష్ పెట్టి సపోర్ట్ చేశారు. నిజంగా ధన్యవాదాలు. అలాగే మా సుధాకర్ సార్ గారు అందరికంటే ముందే 12 గంటలకు వచ్చి అక్కడ కూర్చొని అందరికీ సపోర్ట్ చేశారు. అలాగే పత్తి సుబ్రహ్మణ్య గారు కావచ్చు, చాలా మంది అందరూ కూడా అందరి కృషితోనే బ్లడ్ క్యాంప్ అంటే ఇంకొకసారి గుర్తు రావాలంటే కోయిట్ లో గల్ఫ్ జనసేన వాళ్ళు చేశారు. మన వల్ల కాదు, చేయలేము అన్నట్టు చేసి చూపించాము. సోదరులారా, మీ అందరి కృషి ఫలితంతో ఈ కార్యక్రమాలు చేశాము. జనసేన ఎన్ఆర్ఐ శివసమితి తెరిచి 30 ఈవెంట్స్ కావచ్చు, మా శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫ్లైట్ వేసాము. ఫ్లైట్లే కాదు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, ₹1 ఫండ్ ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, వాటన్నింటిలో మేము భాగస్వాములు అయినందుకు ఈ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడుకొని గర్వంగా మాట్లాడుతున్నందుకు దానికి ఒక కారణం, అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ పెట్టుకుంటే ఈ రోజు మేము మీ ముందుగా వరకు కాదు, రేపు మీరందరూ ఇక్కడ ఉండొచ్చు, మేము అక్కడ ఉండొచ్చు. సోదరులు, ఎప్పుడైనా ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. మనం చేసే కార్యక్రమాలు పరంగా మనం జనాలకి తీసుకోపోదాం. తప్పకుండా ఆయనకు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన శిఖరాల్లో చూడాలని చెప్పి అలాంటి కోట్ల హృదయాలు, కొన్ని కోట్ల మంది ఆశయాలు ఆయన ఎప్పుడు ఆయనకు వెంట ఉండాలని చెప్పి నా కలిగిదేవి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, అలాగే మా ఊరి గ్రామ దేవత మానవ తల్లిని కోరుకుంటున్నాను. ఆయనకి నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒక్కసారి సోదరులారా మనం అందరం కలిసి జై జనసేన అందాం, జై కోటి అందాం, జై తెలుగుదేశం అందాం. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అంజన్. పార్టీలకి అతీతంగా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కరుడు కట్టినటువంటి అభిమాని మన అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత, అలాగే తెలుగు సంఘాల ఐక్య వేదికలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మన మెగా సోదరుడు, మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయినటువంటి పెరుగు ప్రభాకర్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెరుగు ప్రభాకర్ గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన అత్యంత మహారాజులు, మా అక్కచెల్లెలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నా అభిమాన హీరో ఎప్పుడు కానీ 2004లో కోయిట్ వచ్చాను. 2005లో మెగా పవర్ గీత వచ్చేసి ఒక సంస్థ కోయిట్లో దానికి నేను
వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మెగా ఫ్యామిలీకి విరాజమానంగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారు ఫ్యామిలీ ఎవరున్నా కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ కువైట్లో మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి 2016లో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గల్ఫ్ జనసేన కువైట్ అనే సంస్థ స్థాపించినప్పుడు కూడా నేను ఆ పార్టీలో లేకపోయినా ఒక విదేశీగా నేను పక్కా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్ మెంబర్గా ఉన్నాను. అయినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నేను ఏ కార్యక్రమం చేసినా కూడా మా అన్నదమ్ములను సాధన ఎంతో మనుషులాగా ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్తున్నాము. అలాగే 2016 ఏదైతే ఎన్ఆర్ఐ గల్ఫ్ స్థాపించినప్పటి నుంచి దాదాపు నాకు తెలిసి దాదాపు 50 లక్షల రూపాయల పైసలు ఎన్నో సేవా కార్యక్రమాలు తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే సేవకు మారిపోయారు. ఆయన చేసిన సేవ ఎక్కడ కనిపించదు. తర్వాత ఎవరైతే సేవ పొందుంటారో తర్వాత వాళ్ళు చిన్న చెప్తే కానీ ఇంకోటి మన అభిమానులకి ఆయన చేసిన సేవ ఎక్కడ కనిపించదు. అలాగే వీళ్ళు కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో 2018లో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఒక నెల ముందు 30 కార్యక్రమాలు చేశారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా అదేవిధంగా జాబ్ క్యాంపులు పెట్టి 30 కార్యక్రమాలు చేసి 2020లో కరోనా వచ్చింది. తర్వాత ఆపేశారు. ఆ తర్వాత 2021లో మన అదే జాబ్ క్యాంపులు మొదలు పెట్టి మనం 30 కార్యక్రమాలు చేసి ఈ రోజు కువైట్లో ఎన్నో సేవా సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఆయన పేరు మీద ఒక అభిమాన హీరో ఎంతో మంది ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ ఇలాంటి నాయకుల దగ్గర ఘనత, ఇలాంటి నాయకులు చేసిన సేవ ఎవరు ఉన్నారంటే అది గల్ఫ్ సేవా సమితి, అలాగే గల్ఫ్ జనసేన సభలు చెప్తున్నాను. ఇలాగే మీరు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉన్నతమైన స్థాయికి మీరు కూడా అక్కడ గల్ఫ్ జాతీయ ఉన్నారు, లోపల కోరికలు ఉన్నారు, ఇంకా మంచి పనులు అలవడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ టీంలో సభ్యులందరూ కూడా ఎప్పుడు సంతోషంతో హ్యాపీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్ గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వాళ్ళ కోసం గొంతు కోసుకోమన్నా కానీ కోసుకునే అంత అభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఈస్ట్ వెస్ట్ ఇటుపక్క ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆదరణ, వారి అభిమానం అనేది నిజంగా కువైట్లో నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. జనసేన పార్టీ అనేది స్థాపించినప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా ఆ జెండా పట్టుకొని ఆ పార్టీ పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి వ్యక్తులు మన గిడుగు యేసుబాబు గారు, అలాగే మన రాంబాబు గారు, వాళ్ళ టీం అందరూ కూడా. వీళ్ళందరూ కూడా గత ఏదైతే మనము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నటువంటి తీరు, అలాగే వారి క్రమశిక్షణ, అక్కడక్కడ కూడా చాలామంది అక్కడికి వచ్చి బ్లడ్ ఇలాక కూడా చాలామంది వెళ్ళిపోయారు, వెయిట్ చేయలేక కూడా. కానీ ఎక్కడా కానీ వాళ్ళు సహనం కోల్పోకుండా ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తులు మన ఈస్ట్ వెస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు. మీరందరూ కూడా మీ అభిమానం ఇలాగే ఉండాలి. మనము ఈస్ట్ వెస్ట్ రాయలసీమ ఇంకోటని లేకుండా మన అందరం కూడా ఒక్కటి అనే భావన ఈ కువైట్లో తేవాలి. దానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని చెప్పి, ఎందుకంటే చిన్న చిన్న వస్తూ ఉంటాయి మిత్రులారా, నేను ముందే చెప్తున్నా, చిన్న చిన్న వస్తుంటాయి, వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. మీరందరూ కూడా ఒక ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎన్నో కార్యక్రమాలు, మీరు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మీరందరూ ముందుకు రావాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, మీరందరూ 10 మందికి పరిచయం కావాలి. అదే ఈ వేదిక, గల్ఫ్ జనసేన వేదిక మిమ్మల్ని పరిచయం చేస్తుంది. మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా సాదర స్వాగతం చెప్తూ, ఒకసారి మన యేసుబాబు గారిని అలాగే రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గిడుగు రాంబాబు గారు, యేసుబాబు గారు ప్లీజ్. వీళ్ళు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఎక్కడో కూర్చుంటారు, ఎక్కడో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు, కొంచెం సమయాభావం లేక వర్క్ బిజీలో. కానీ ప్రతి కార్యక్రమంలో కూడా, కానీ అది డబ్బు పరంగా కావచ్చు, లేకుంటే ఆ జనాలను తీసుకొని రావడంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండేటటువంటి వ్యక్తులు ఈ గిడుగు సోదరులు. ఈ గిడుగు సోదరులను ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా గిడుగు రాంబాబు గారు ప్లీజ్.
అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించినట్టు మన జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ అన్న గారికి, నాయక్ గారికి, అంజన్ గారికి, బిరడా సూర్య గారికి, ఆకుల రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. అది 60 నుంచి 70, 70 నుంచి 100, 120 దాకా అయింది. ఈ సంవత్సరం మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం. అంటే వేరే ఎత్తులు పెట్టడం వల్ల మనకి సక్సెస్ ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ, గుడ్ లక్. నా రక్త సంబంధికుల సోదరులందరికీ కూడా ఈ సభావేదిక సందర్భంగా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ కంటే ముందుగా 2011లో సత్యమేవైతే జైపాలన సేవా సమితిని మా యశ్వంత్ స్టార్ట్ చేయడం 60 మందితోటి కంటిన్యూగా చేసేవాడు. అక్కడి నుంచి 2014లో జెండా కూడా ఈయన పట్టుకొని చనిపోయింది. అక్కడి నుంచి కలిసి చేసుకున్న సందర్భంలో మా బాగా రాజా గారు, శ్రీకాంత్ గారు అందరూ ఏంటంటే ఎవరికాలం మీటింగ్లో కాదు అందరూ కలిసి చేద్దామన్నారు. అక్కడి నుంచి మేము ఎంతో కలిసి పనిచేసాం. అదే కొనసాగుతుంది. మా విశ్వాసం కూడా ఇలాగే కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ మచ్చ రాకుండా చేస్తామని సమావేశ సందర్భంగా మాటిస్తున్నాను. అలాగే మాకు ఏదైతే మా రాజా గారు ఇంటికి వెళ్ళి మా రాజు నియోజకవర్గ శాసనసభ్యులు దేవా గారి చేత అయితేనేమి, ధర్మవరం శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ గారు అయితేనేమి, మన రాష్ట్ర కార్యదర్శి గడ్డ మహాలక్ష్మి ప్రసాద్ గారు అయితేనేమి, జబర్దస్త్ బాబీ గారు అయితేనేమి వీడియోలు పెట్టారు. మన కార్యక్రమం చేయడం కాకుండా ఒక మనకి సంఘీభావం ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గమ్మ పలవారి గారు కూడా ముఖ్యంగా ఈ విషయంలో ఆయన చేసిన సేవకి, ఆయన చేసిన సభకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మాట్లాడే చాలా మంది కాబట్టి ఏం మాట్లాడాలి ఇంకా మనకు రాదు. కాబట్టి మన దేవుడు కలియుగ కారణ జన్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన. మన యేసుబాబు గారు ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. పని వరకే కాదు, మాటల్లో కూడా ముందుకు రావాలి మీలాంటి వ్యక్తులు. చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, కూటమి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు. మన బ్లడ్ బ్యాంక్ డొనేషన్లో కూడా అందరూ చాలా చక్కగా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు బాగా. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కట్టి కాలే వరకు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటాం. ఆయన చెప్పకపోయినా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. 2011లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటు చాలామంది, ఒక 60-70 మంది, ఈస్ట్ అయితే వెస్ట్ అయితే కడప అయితే ఎక్కడి నుంచి వచ్చినా కూడా మాకు చాలా సహాయంగా ఉండి మా కార్యక్రమాలను ఎదరికి తీసుకెళ్ళాం. అలాగే 2014లో రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో, అంజన్ గారి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు మీతో పాటు ఉంటాం కానీ మాకు పదవులు ఏమొద్దని చెప్పేసి మేము మా గ్రూప్ను రన్ చేసుకుంటూ వీళ్ళకి సహకరించాం. అలాగే మాకు ముఖ్యమైనటువంటి ఆకుల రాజా గారు కూడా మాకు చాలా సహాయంగా తోడ్పడ్డారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఈనాటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య, మీరు ఎప్పుడూ కూడా మా అందరి ఆయుష్ పోసుకుని 100 సంవత్సరాలు వర్ధిల్లాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి. థ్యాంక్ యూ. ఒక్కసారి రాంబాబు గారు, యేసుబాబు గారు, వీళ్ళు ఏదైతే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో, రక్తదాన శిబిరాన్ని ఇంత ఘనంగా జయప్రదం చేయడానికి కీలక పాత్ర వహించినటువంటి మన గిడుగు సోదరులకి గల్ఫ్ జనసేన కువైట్ నుంచి నాగబాబు గారిచే ప్రశంసా పత్రాన్ని నాగబాబు గారు సైన్ చేసి పంపించారు. ఆ ప్రశంసా పత్రాన్ని అందించవలసిందిగా మన పెద్దలైనటువంటి పత్తి సుబ్బరాయుడు గారిని, అలాగే మన గల్ఫ్ జనసేన కన్వీనర్ అయినటువంటి రామచంద్ర నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్.
థ్యాంక్ యూ రాంబాబు గారు, యేసుబాబు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 6-10 వయసులో కూడా కానీ పిల్లవాళ్ళతో పోటీ పడుతూ పార్టీ నీదా నాదా, కార్యక్రమం మీదా నాదా అనే భేదాభిప్రాయం లేకుండా ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఆ కార్యక్రమం దిగ్విజయమయ్యే వరకు కూడా అక్కడ ఆ కార్యక్రమంలో కీలక పాత్ర వహించినటువంటి ఏదైతే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో, నిజంగా మాలో ఓపిక నశించిపోయినా కానీ ఆ వ్యక్తిలో ఓపిక నశించిపోలేదు. ఆ వ్యక్తే మనము అక్కడ బాబా 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 అనుకుంటే ఆ బాబా అనే మాటను మనం ఎన్నిసార్లు స్మరిస్తామో లేదో కానీ ఏ సభకు వచ్చినా కానీ మన అందరి నోటి నిండా బాబా బాబా అనిపించేటటువంటి వ్యక్తి మన కట్ట వేణుగోపాల స్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వేణుగోపాల స్వామి గారు ప్లీజ్. ఓం శ్రీ సాయిరామ్. సాయి అంటే ఓయని పలికే సత్య స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. సాయి అంటే మనసు నిండా హాయి. జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై సాయిరామ్. ఇది జనసేన యొక్క వాగ్దానంతో ఎంత విజయవంతంగా జరుగుతుందన్నది మీరెప్పుడు ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆనందంతో వచ్చిన మీ అందరి యొక్క ప్రేమతో మన జనసేన నాయకుడు పవనపుత్ర హనుమానుకి జై, పవనపుత్ర హనుమానుకి జై అనేందుకు ఆ హనుమాన రూపంలో వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి తరపున పేరు పేరున ఈ సభను ఏర్పాటు చేసిన ఈ జనసేన నాయకులందరికీ మీ అందరి తరపున మన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై సాయిరామ్. థ్యాంక్ యూ స్వామి గారు. ఒక్క నిమిషం. మన స్వామి గారికి ఏదైతే రక్తదాన శిబిరంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి, ఆయనకు ఒక చిరు జ్ఞాపికగా ఒక ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా మన కువైట్ కన్వీనర్ అయినటువంటి పగడాల అంజన్ కుమార్ గారిని, అలాగే ఇక్కడ మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు శ్రీ కుదరవల్లి సుధాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ వేణుగోపాల స్వామి గారు. థ్యాంక్ యూ. ఎల్లవేళలా మన స్నేహం, మన ఈ బంధం అనేది ఇలాగే కొనసాగాలి. మీ సేవలు ఎప్పుడు కూడా మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై సాయిరామ్. జై సాయిరామ్, జై జై సాయిరామ్. మనము ఎంతోమంది క్లాసును చూసింటాం, ఎంతోమంది మాసును చూసింటాం, కానీ ఇలాంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి మాస్ కలిగినటువంటి వ్యక్తి ఆయన, నేను ఇప్పుడే చెప్పాను, నరంలో ఎక్కడైనా కోస్తే జనసేన అనే వస్తుంది, కానీ ఆయన రక్తం కూడా జనసేన లేకుంటే మెగా ఫ్యామిలీనే ఆయన ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మెగా అభిమాని అయినటువంటి మన తోలేటి సత్యనారాయణమూర్తి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తోలేటి సత్యనారాయణ గారు ప్లీజ్. ఈయన అది ఏ సభ అయినా కావచ్చు, మోడీ రావచ్చు, లేకుంటే చిరంజీవిది కావచ్చు, లేదా
ఏదైనా క్రికెట్ స్టేడియం కావచ్చు, ఏదైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ జనసేన జెండాతోనే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. మన తోలేటి సత్యనారాయణమూర్తి గారు ప్లీజ్. రక్తం ఎక్కడిచ్చినా రక్తం పోయింది అక్కడికే. అందరికీ జై జనసేన. ఫస్ట్కుండా ఇక నేను మాట్లాడే మాటలో ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను ఒక కోపకులానికి చెందిన వ్యక్తిని. నేను నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈ స్టేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు, పెద్దలు అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్కుండా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ మాట ఎందుకు అన్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారు చూడాలని టీడీపీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా మీ మనసులో ఈ మాటని ముద్రించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 సార్లు పవన్ కళ్యాణ్ గారి వల్లే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారనే విషయం మా జన సైనికులకంట టీడీపీ కార్యకర్తలకి నాయకులకే ముఖ్యంగా బాగా తెలుసు. దయచేసి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి లోకేష్ గారు సీఎం అవుతారని, లేకపోతే లోకేష్ గారి కొడుకు సీఎం అవుతారని కానీ ఆ ఆశల్ని కానీ అటువంటి కోరికలు కానీ ఏమైనా ఉంటే కనుక మీరు కొంచెం అర్థం చేసుకుని ఆ కోరికలు ఏముంటాయి కనుక మీరు చంపుకుని దయచేసి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు గారి తర్వాత సీఎం కావాల్సింది ఎవరు? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనే మాత్రమే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలి. దయచేసి నారా చంద్రబాబు గారు అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ మద్దతు ఇచ్చి, ఎలాగైతే మేము 2 సార్లు నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం చేశామో ఒక కాపు కులస్తులుగా చెప్తున్నాను, నెక్స్ట్ మీరు కూడా ఖచ్చితంగా మా కాపు కులానికి సపోర్ట్ చేసి మా కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ గారిని మీరు సీఎం కుర్చీలో పెట్టేలాగా కృషి చేసి ఆయన కుర్చీలో కూర్చునేలాగా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమానికి నన్ను ఇచ్చేసిన మా అన్నయ్య శ్రీకాంత్ గారికి, అలాగే కన్వీనర్ శ్రీకాంత్ మన నాయక్ గారికి, మిగతా అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి మీ పేరు అంత గుర్తులేదు. తర్వాత మా బావగారు ఆకుల రాజా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే చెప్పండి, ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అలాగే మన సైనికుడు నాయకుడే కావచ్చు, ఎవరికైనా ఆశ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి లేకుంటే పిఎం అవ్వాలని కూడా మన అందరి కోరిక కూడా. కానీ అది నిర్ణయించేది ఆ కూటమిని ఇంత పద్ధతిగా ఇంత క్రమశిక్షణగా నడిపించుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను మిత్రులారా, మనం ఎప్పుడు కూడా కానీ నాయకుడు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాటను ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇతనిలో ఉన్నటువంటి కసి, దీన్ని నేను తప్పు అని చెప్పను, కానీ ఇతనికి పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎంగా చూడాలనే కోరిక ఉండొచ్చు. కాకపోతే మన నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజలకు మేలు జరిగే విధంగానే ఆయన నిర్ణయాలు ఉంటాయనేది మన అందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందనేది మన అందరం కూడా గ్రహించాలి. థ్యాంక్ యూ. అలాగే మన తోలేటి సత్యనారాయణమూర్తి గారికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా మన కువైట్ కన్వీనర్ అయినటువంటి ఆకుల రాజేష్ గారిని, అలాగే బిరదా సూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మన మెగాస్టార్ స్టెప్పులతో మనల్ని అందరినీ కూడా అలరిస్తూ, అలాగే కువైట్లో ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా చిన్న చిన్నవి దాన్ని అన్నిటినీ కూడా సద్దుమనడిగా చేస్తూ నా మాట నా మాట నా మాట అంటూ ముందుకు వచ్చేటటువంటి మన గల్ఫ్ జనసేన కువైట్ కన్వీనర్ అయినటువంటి ఆకుల రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆకుల రాజేష్ గారు ప్లీజ్, ఇప్పుడు మీ మాటే. అందరికీ నమస్కారం అండి. ముందు ఒక క్యాలెండర్ బట్టి ఇచ్చేసిన జన సైనికులకి, కూటమి నాయకులకి, పెద్దలందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి గుర్ర సుధాకర్ గారికి, పత్తి సుబ్బారెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరు చొప్పున నా నమస్కారాలు అందరికీ కూడా. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యాలతో వర్ధలాన్ని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో ఈసారి కళ్యాణ పార్టీ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేద్దామని, ఒక 2 months నుంచి ఏం చేద్దాం, ఒక ఇండియాలో ఒక నాయకుడిని లేదా ఒక గెస్ట్ ని అలా పిలిచి మంచిగా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నామని నిర్ణయించుకుంది. మళ్ళీ అలా కాదు, మనం ఈ కువైట్ లో ఉంటున్నాం. ఈ కువైట్ దేశానికి ఏదో ఒక సేవ చేయాలి. అది మన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా చేస్తే బాగుంటుందని చెప్పి గిఫ్ట్గా అందరం రక్తదానం కార్యక్రమం చేసాం. మంచి సక్సెస్ అయింది. స్వచ్ఛందంగా మనం ఎక్కువ కష్టపడకూడదండి. కళ్యాణ్ గారు పిలిపిస్తేనే సందర్భంగా జనాలు వస్తారు. అదే ఆలోచనగా తీసుకుని ఈ రక్త కార్యక్రమం చేద్దామంటే ఎక్కువ కూడా కష్టపడాలి. ఎందుకంటే అందరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలు ఏంటి, జనసైనికులు ఏంటి మంచిగా రికమెండ్ చేశారు, మంచిగా కార్యక్రమం చేశారు. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం కోసం, ఈ అకేషన్ కోసం కూడా స్వచ్ఛందంగానే కావాల్సిన వాళ్ళందరికీ చెప్తే స్వచ్ఛందంగానే వచ్చి ఈ కార్యక్రమంలో బాగా సక్సెస్ చేశారు. ఏమంటారంటే ఏదైనా ఒక కార్యక్రమం తలపించుకుంటే కళ్యాణ్ గారి విషయంలో ఎప్పుడు కూడా మనం భయపడాల్సి ఉంది. ఎవరైతే మనకు ఆర్డర్ చేశారో గారు వచ్చారనుకో ఏం పేరు? జక్కంపూడి శ్రీను గారు. శ్రీహరి శ్రీను జక్కంపూడి. మాట్లాడతాడా? సర్టిఫికేట్ ఇప్పించండి మామూలుగా. సీను శ్రీను రాష్ట్రం నష్టపోకూడదు. ఎందుకంటే మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా మన వాడదోపుడు మెగాబ్లాస్ ప్రాంతంగా ఉంటారు కాబట్టి మనం కూడా అదే ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ రాజేష్ గారు. అలాగే ఈరోజు కువైట్లో ఇన్ని కార్యక్రమాలు మనం చక్కగా చేస్తున్నాము, ఇన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నామంటే దానికి ముఖ్య కారణం దీని వెనకాల నుంచి నడిపించే యువతే. యువత లేనిదే జనసేన లేదని ఎప్పుడు కూడా చెప్తున్నాను. మన గల్ఫ్ జనసేన యూత్ లీడర్ అయినటువంటి
అల్లం ప్రేమ్ రాయల్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అల్లం ప్రేమ్ రాయల్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన జన సైనికులకి అలాగే వీర మహిళలకి నమస్కారం. అలాగే మా గల్ఫ్ కన్వీనర్ కంచెల శ్రీకాంత్ అన్న ప్లస్ నాయక్ అన్న హృదయపూర్వక నమస్కారం అన్న. అలాగే కోవిడ్ కన్వీనర్లు కూడా కోవిడ్ కన్వీనర్లు అయిన అంజలికి రాజేశ్వరికి విధాసు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో మనం జరిగిన రక్త శిబిరం గ్రాండ్గా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎన్నడూ జరగనట్టుగా జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. బ్లడ్ డొనేషన్ అలాగే ఈ జనసేన మా యువత తరఫున జనసేనకి ఫుల్ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తి కోరుతున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ కొన్నిదెల పవన్ గారు. జై జనసేన. థ్యాంక్ యూ ప్రేమ్ రాయల్ గారు. బిరడా సూర్య గారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాం ప్లీజ్. పత్తి సుబ్బరాయుడు గారు, బిరడా సూర్య గారు. థ్యాంక్ యూ ప్రేమ్ రాయల్ గారు. అలాగే ఈ యూత్లో ఎప్పుడు కూడా కానీ ప్రేమ్ రాయల్ చాలా మితభాషి, కానీ ఆయన చేసే పని మాత్రం కనిపిస్తుంది, కానీ ఆయన మాత్రం కనపడు. నీ మాటను నేనవుతా, నువ్వు ముందవు అని చెప్పి ఎప్పుడూ కూడా యూత్ను ప్రోత్సహిస్తూ, ప్రేమ్ రాయల్ని మరీ ప్రోత్సహిస్తూ నువ్వు యూత్ లీడర్గా ఉండాలి, మేమంతా కూడా మీ వెనకాల ఉంటామని చెప్పి నిత్యం చెప్పేటటువంటి ఆయన స్నేహితుడైనటువంటి కొమ్మినేని బాలాజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కొమ్మినేని బాలాజీ గారు ఇప్పుడు ప్రేమ్ రాయల్ గారు ఏదైతే మాట్లాడాలనుకున్నారో ఆ మాటలన్నీ కూడా కొమ్మినేని బాలాజీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే జన సైనికులకి, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అంటే అంటే ఎవరికి టైం కుదరదని చెప్పేసి దాదాపు 500 మందిలో కోయడ చరిత్ర కాదు, కనుక చరిత్రలోనే మెగా బ్లడ్ డొనేషన్ చేయడం అనేది గల్ఫ్ జనసేన కోవిడ్ వారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ యొక్క బ్లడ్ డొనేషన్ చాలా సక్సెస్ అయింది. ఆ బ్లడ్ డొనేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి, వీర మహిళలు కావచ్చు, జనసైనికులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులు ఆ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెల్ఫ్ నమస్కరిస్తున్నానండి. అలాగే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ బాలా గారు ప్లీజ్ ఒక నిమిషం. అలాగే మన కొమ్మినేని బాలాజీ గారికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా మన పగడాల అంజన్ కుమార్ గారిని, ఆకుల రాజేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. అందరూ కూడా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి టైం కూడా మనకు 10 అయిపోతుంది, కాబట్టి ఒక్క నిమిషంలో ముగించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన గల్ఫ్ జనసేన స్థాపించిన రోజు నుంచి కూడా, లేక పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను,
కీలక పాత్ర వహిస్తూ వెన్నంటే ఉంటూ ముందు వెనక అన్ని ఒడిదుడుకులను కూడా తట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి. అలాగే పార్టీకి ఏదైతే ₹1,00,00,000 ఇచ్చామో ఆ రోజు కూడా తన వంతుగా ₹1,00,000 పార్టీ కోసం ఆయన ఆ రోజు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి మన గల్ఫ్ జనసేన కో-కన్వీనర్ అయినటువంటి జగిలి ఓబులేశ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగిలి ఓబులేశ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. గల్ఫ్ సేన జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎప్పుడు సమానంగా చేసుకుంటాం ఈ బర్త్డేలు, కానీ మొట్టమొదటిసారిగా మంగా సైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అది మన ఈ స్టేజ్ నిర్మించిన మన ఆకుల రాజేష్ గారికి, అలాగే బిల్డర్ సూర్యనారాయణ గారికి, ఉమ్మడి శెట్టి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు సార్. ఇంకా మన శ్రీకాంత్ గారికి, వీరు ఎంతో కష్టపడి మాకు ఈ స్టేజ్ నిర్మించారు. చాలా థ్యాంక్ యూ. ఇంకా కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఇక్కడ వచ్చిన జనసేనలందరికీ, కూటమి సభ్యులకు, కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. గల్ఫ్ సేన జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో మనం జాబియా బ్లడ్ బ్యాంక్ నందు మనం చూసాం ఎలా జనాభా అంటే ఒక పక్క మేము ఇచ్చేసి వెళ్ళిపోతాము, మా రక్తం తీసుకోండి అని చెప్పి నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. నేనైతే శ్రీకాంత్ అని చెప్తున్నా, నువ్వెందుకు కట్టేస్తున్నావు అని చెప్పి నా పైన కోపడం జరిగింది. నేను ఒకటే అనుకున్నా, ఇంతమంది జనాభా వస్తే పాపం వాళ్ళకి ఏ విధంగా మనము వాళ్ళు ఎవరైతే మనం రిజిస్టర్ చేస్తారో వాళ్ళు వచ్చి మనకు కన్విన్స్ ఇవ్వలేదు. మనము వాళ్ళ పైన నేను కోపడం కూడా జరిగింది, వాళ్ళు తిరిగి నా పైన కూడా కోపడం జరిగింది. సార్ మీరు ఇట్లా ఇంతమంది మేము మంగాప్ నుంచి బస్సులు వేసుకొని, దిలీప్ చూపు నుంచి, పర్వాన్ నుంచి బస్సులు వేసుకొని మేము ఇంత కష్టపడి మేము మీకు ఇక్కడ దాకా జనాభా తీసుకొస్తే మీరు వచ్చేసి మాకు ఇలా మాకు సహకరించలేదని చెప్పి నీకు కోపడితే మళ్ళా మినిస్టర్ నుంచి ఫోన్ చేయించి మన డాక్టర్ అబ్దుల్లా గారు ఫోన్ చేయించి సార్ ఇక మాకు స్టాఫ్ అదనంగా పంపించని చెప్తే వాళ్ళ స్టాఫ్ మనకు అదనంగా రావడం, ఆ తర్వాత వెంటనే త్వరగా ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. మనం అలాంటి నేను ఏం చెప్తున్నా అంటే ఏదైనా కానీ ఒక రక్తదానం అనే కార్యక్రమం మొదలు పెట్టగానే మనకు ఎంతో మంది బయట ఇచ్చారు, పెద్ద నాయకులు బయట ఇచ్చారు, ఎంతో మంది ఇచ్చారు బయటలో. కానీ ఈ బయట జనాభా వచ్చారంటే నేను నమ్మను. ఎందుకు చెప్తున్నంటే కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే జనాభా రక్తదాన శిబిరానికి వచ్చారని చెప్పి నేను కొంచెం చేసుకుని చెప్తున్నాను. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎక్కడున్నా మేము వస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరు బండ్లు బస్సుల్లో వచ్చారు, బండ్లలో వచ్చారు, ప్రతి ఒక్క చోట అన్నం లేకపోయినా కానీ వచ్చి ఆ ఫుడ్ సమయం దాకా వెయిట్ చేసి పాపం ఎంతో మంది రక్తదానం చేశారు. వాళ్ళకు నేను పాదాభివందనాలు తెలుపుతున్నాను. మీరు ఇలా సహకరించినందుకు. ఇంకొకటి అన్నయ్య, ఇక్కడ చాలా మంది మాట్లాడాలి. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు, నుండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఇలాంటి వేడుకలు మరిన్ని చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకున్నాను. ఇంకొకటి అందరి మాదిరిగా అందరికీ కోరుకున్నది, నాకు కూడా కోరిక మా నాయకుడు సీఎం కావాలని. అది ఎలా ఉండాలంటే మనం వేచి ఉన్నాం. వేచిలో కాలం ఏం చేస్తుందంటే కాలమే తన నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది. అంతవరకు మనం వేచి ఉండాలి. మనము అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మనం చేయించాలి. అరే ఏం 23 సీట్లు తీసుకున్నాడు, 21 సీట్లు తీసుకున్నాడు, 30 తీసుకోవచ్చు, 70 తీసుకోవచ్చు అని మనం 21 తీసుకున్నా పులిలా ఖర్చించి కొట్టే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాం. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనము మన నాయకుడి వెంట ఉంటూ మనం సహకరించుకుంటూ మన అందరము నడుస్తామని చెప్పి నాయకుడిని నడుస్తామని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే మన నాగేంద్రబాబు గారు సార్, మీరు మాకు బయట ఇచ్చి మా వెనకాల మేము ఉంటామని చెప్పి మాకు సహకరించినందుకు నాగేంద్రబాబు గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఒకసారి మన జగిలి ఓబులేశ్ గారికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా మన రామచంద్ర నాయక్ గారిని, కుదరవల్లి సుధాకర్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరూ కూడా ఒక్క నిమిషంలో
మీ స్పీచ్ని అనేది ముగించండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ 10 అయిపోతుంది టైము. ప్లీజ్ అందరూ కూడా ఒకసారి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి ప్లీజ్ బ్రదర్స్ అక్కడ కూర్చోండి. కూర్చుంటే సభ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ఎంతసేపటి నిలబడుకుంటారు. ప్లీజ్ ఒకసారి అందరూ కూడా అక్కడ పోయి కూర్చోండి, మీ సీట్లు ఉన్నాయి అక్కడ. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం కార్యక్రమం అయినా, ఇటు జనసేన వాళ్ళు సహకరించటం, ఇటు జనసేన కార్యక్రమం అయినా కానీ తెలుగుదేశం వాళ్ళు సహకరించడం మనం చూస్తూనే ఉంటాం. మొన్న జరిగినటువంటి రక్తదాన శిబిరంలో నేను ఇప్పుడే చెప్పాను, ఈ కార్యక్రమం జనసేనదా టీడీపీదా అనే భేదం లేకుండా అరే మన కూటమి ప్రభుత్వం, మన కూటమి తరపున చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది అని చెప్పి ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని ఎంతో మందిని ప్రభావితం చేసి అక్కడికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి, రక్తదానం చేయించినటువంటి వ్యక్తి మన తెలుగుదేశం నాయకులు బిల్లా రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. బిల్లా రమేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జరుపుతున్నటువంటి కార్యక్రమము పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు, మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక గణనం. గణనం అంటే ఎటువంటిదంటే అది ఒక ఆయుధం. పవన్ కళ్యాణ్ మన దేశ ప్రధాని మంత్రికి నచ్చిన నాయకుడు. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకుడు అంటే మీరు అందరూ చెప్పినారు, నాకు కూడా కొంచెం తెలియజేసుకుంటున్నాను. ఏమో తప్పగా పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా చిన్నపాటి కూడా అభిమానము. ఆయన తీసిన సినిమాలు కావచ్చు, ఆయన ప్రజల్లో చేసినటువంటి సేవల కార్యక్రమం కావచ్చు, మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు కానీ, నాయకుడు బాబు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే ఇంకొక ప్రత్యేక అభిమానం. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ స్టార్ గారికి ఆయన మనకు కూడా మంచి ముఖ్యమంత్రి అయినటువంటి మనకు కూడా ఆయన స్వభావం మన తెలుగుదేశం సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అడుగుదల ఆయన నడవాలని, ఆయన ఉన్నత శిఖరాలకు మరిన్ని అవకాశాలు పొంది మంచి పొజిషన్లో రావాలని మనందరూ కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కంచె శ్రీకాంత్ గారికి మరియు మన నాయక్ సార్ గారికి, మన అన్న అంజన్ కుమార్ సార్ గారికి, మరి సుబ్రహ్మణ్యం గారికి, మరియు సూర్యనారాయణ గారికి, రాజేష్ సార్కి, ప్రతి ఒక్కరికి ఈరోజు పేరు పేరున మొన్న జరిగినటువంటి మన జాతీయ సహకరించిన జనసేన నాయకులు మరియు కార్యకర్తలు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు ప్రతి ఒక్కరికి ఈ కార్యవర్గానికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు, జై టీడీపీ. అదేవిధంగా మాకు ఉండేటువంటి మా ఇందులో ఉన్నటువంటి మన కుదరల సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుటుంబ నాయకులు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఒకసారి మన పవన్ కళ్యాణ్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఓకే బిల్లా రమేష్ గారు ఒక్క నిమిషం స్టేజ్ మీద. ఒకసారి మన జన సైనికులు చూసారా, మనలో ఎంత కసి ఉందో దానికి మించిన కసి మన టీడీపీ వాళ్ళ నోట్లో నుంచి వస్తుందంటే అది కూటమికి వాళ్ళు ఇచ్చేటటువంటి విలువ. ఒకసారి అందరూ కూడా ఒకసారి వాటిని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే
ఇక్కడ చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణ్ గారు అనేది కాదు, మన ప్రభుత్వం, అక్కడ ఉండేది మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే మన బిల్లా రమేష్ గారికి ప్రశంసా పత్రాన్ని అందజేయడానికి మన గల్ఫ్ జనసేన కన్వీనర్ అయినటువంటి రామచంద్ర నాయక్ గారిని, అలాగే పగడాల అంజన్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సూర్య బయట పోయినాడు. ఏ చంద్రశేఖర్ సాయిబాబా చంద్రశేఖర్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. అలాగే కువైట్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనను మేల్కొల్పుతూ అందరూ కూడా మన పని ఒత్తిడిలో కావచ్చు, మనం ఇక్కడ వచ్చినటువంటి ఈ దేశ పరిస్థితులను బట్టి కూడా మనం చాలామంది దైవ చింతనకు దూరం అవుతూ ఉంటాం. అలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని తన మేల్కొల్పుతూ సాయిబాబా భజనలు కావచ్చు, అలాగే ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా కానీ ఆ దైవ ప్రార్థనలు జరిపిస్తూ అందరినీ కూడా దైవానికి దేవుడికి దగ్గర చేస్తున్నటువంటి మన చంద్రశేఖర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. చంద్రశేఖర్ గారు ప్లీజ్. వీళ్ళందరూ కూడా ఓంకారాన్ని, అలాగే సాయిబాబా భజనలు కావచ్చు, కృష్ణాష్టమి రోజున ఏ పండగ వచ్చినా కానీ వీళ్ళందరూ కూడా ఆ భజనలు చేసుకుంటూ అందరినీ కూడా ఆ వచ్చినటువంటి ఆ 2-3 గంటలు ఏ ఆలోచనలు ఏమీ లేకుండా ఓన్లీ భగవంతుని ముందు మేము ఉన్నాము అనే భావన కల్పిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ప్లీజ్ సార్, ఫ్యూ వర్డ్స్. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పగలిగిన మనోడు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అదే విషయంలో నేను ఒక 2 పేర్లు ఒకసారి ఫీజు ఇచ్చేయండి. మరిన్ని జనసేన కార్యక్రమాలు చేసుకుంటూ మరిన్ని ప్రోత్సహించుకోవాలని, ఇంకా మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన చంద్రశేఖర్ గారికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా ఆకుల రాజేష్ గారిని, బిరదా సూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆకుల రాజేష్ గారు, బిరదా సూర్య గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మన జనసేన యువ నాయకులు వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రతి కార్యక్రమంలో అక్కడ ఇక్కడ నిలబడుకుంటారు. ఏ పని కావాలంటే ఆ పని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందజేయడానికి ఈరోజు గల్ఫ్ జనసేన పూనుకుంది. అందులో శ్రీనివాసరావు జక్కంపూడి గారు, అలాగే మన రాజు నాయుడు పెద్దిరెడ్డి గారు ప్లీజ్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నాయక్ గారు, అలాగే దండు శేఖర్ గారిని స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళకి ప్రశంసా పత్రాలను అందజేయవలసిందిగా కోరుచున్నాం. దండు శేఖర్ గారు, నాయక్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరో టీడీపీ నాయకులు వీళ్ళను నేను కట్టప్పతో పోలుస్తాను. కట్టప్పకి ఏమరా అంటే ఏ బాధ్యత అయితే ఇస్తారో ఆ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించడమే ఆయన కట్టప్పకి తెలుసు. అలాంటి కట్టప్పలు మన టీడీపీలో చాలామంది ఉన్నారు. మొన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో కట్టప్ప పాత్ర పోషించినటువంటి మన ఈడుపుగంటి దుర్గా ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈయన ఒక చోట నిలబడి, అది కూడా నిలబడినటువంటి ప్లేస్ కూడా చాలా కీలకమైనటువంటి ప్రదేశం. అక్కడ జనాల్ని కంట్రోల్ చేయడం ఆసామాషి పని కాదు.
అక్కడ నిలబడి పూర్తిగా కూడా అక్కడ కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి మన ఇడుపుగంటి దుర్గాప్రసాద్ గారు. ప్లీజ్ సార్. మన కోడేరు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం కోవిడ్ తరఫున ఇటువంటి పుట్టినరోజు ఎక్కువ జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే మన గల్ఫ్ జనసేన నుండి ఒక చిరు జ్ఞాపిక ప్లీజ్. పత్తి సుబ్బరాయుడు గారిని అలాగే ఇమ్మిడిశెట్టి సూర్య గారిని స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇకపోతే కోవిడ్లో అటు టిక్టాకుల్లో కావచ్చు లేదా సోషల్ మీడియా పరంగా కావచ్చు జనాల్లోకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని తీసుకొని వెళ్ళటమే కాకుండా నేనున్నానన్నా, నేను చేస్తాను, చేసి చూపిస్తాను అంటూ దాదాపు 50 పైచిలకు అతను రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరినీ కూడా స్వయంగా తీసుకొని వచ్చి బ్లడ్ డొనేషన్ చేయించినటువంటి మన జనసేన నాయకులు గుంటూరు శంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు శంకర్ గారు ప్లీజ్. నమస్కారం. పుట్టినరోజు జరుపుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జనసేన చేసిన తెలుగుదేశం నాయకులు థ్యాంక్ యూ. ఇతను కూడా మాటలు చాలా తక్కువగా మాట్లాడతాడు, చేతులు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. ఇతనికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా పగడాల అంజన్ కుమార్ గారిని అలాగే కోలా శ్రీకాంత్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. కోలా శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ శంకర్ గారు. ఇక ఒక గొప్ప వ్యక్తి, ఇతనికి మెగా అభిమానం ఉన్నా, జనసేన పార్టీ పైన ప్రేమ ఉన్నా, చిరంజీవి గారి పేరుతో అటు ప్రజారాజ్యం టైంలో ఆయన సొంతంగా ఆడియో చేసి ఆ ప్రజారాజ్యం ఏదైతే ప్రచార బాధ్యతల్లో ఆ పాటలు అనేది చాలా చురుగ్గా అప్పుడు చాలామందిని మేల్కొల్పాయి. అలాగే కువైట్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అది నావాడా పరాయివాడా, నా సంగమా వేరే సంగమా, ఈ పార్టీనా ఆ పార్టీనా అనేది ఏమీ చూడకుండా తన వంతు శక్తి వంచన లేకుండా అన్ని కార్యక్రమాలకి అన్ని రంగాల్లో సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి మన పెద్దలు శ్రీ పత్తి సుబ్బరాయుడు గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పత్తి సుబ్బరాయుడు గారు ప్లీజ్. నువ్వేం మాట్లాడు. ముందుగా సభకు నమస్కారం. ఈ సభకు చేసినటువంటి ముందుగా మన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన జనసేన నుంచి తెలుగు అందరూ కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అందరూ శ్రమ పడుతున్నారు, చాలా గొప్పగా శ్రమ పడుతున్నారు. నిన్న జాతీయ బ్లడ్ క్యాంప్లో చాలా మంది వాళ్ళ వంతుగా చాలా కృషి చేశారు. కంచెన్ శ్రీకాంత్,
రామచంద్ర నాయక్, అలాగే తర్వాత జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థలో ఒక కీలక బాధ్యతలు తీసుకుని ముందుకు నడుస్తున్న వ్యక్తి రవి చంద్రశేఖర్. అతని ప్రణాళిక వేరు. వీళ్ళందరూ కలిసి అలాగే కూటమి నాయకుల్లో చాలా మంది గొప్పవారు, అలాగే గోపాల స్వామి గారు కావచ్చు, అన్నయ్య గారు పొద్దుగా సుధాకర్ కావచ్చు, రమేష్ కావచ్చు, రాజా కావచ్చు, చాలా మంది వీళ్ళందరూ చాలా గొప్పగా ప్రయత్నం చేశారు. కోవిడ్ చరిత్రలో ఒక ప్రతిష్టాత్మకమైన గొప్ప హైలైట్ ప్రోగ్రామ్ ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేసిందండి. ఈ యొక్క ఘనత కోవిడ్ జనసేనకు, అలాగే కన్వీనర్లుగా శ్రీకాంత్, అనిల్ కుమార్, రామచంద్ర నాయక్, సూర్యనారాయణ, చంద్రశేఖర్ వీళ్ళందరికీ కూడా ఈ ఘనత అనేది కోవిడ్తో స్థాపించింది. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, నేను అన్నయ్య చిరంజీవి గారితో కలిసినప్పుడు ఆయన వివరణ చెప్పాను. ఆయన ఇని ఫెంటాస్టిక్ గా భోజనం చేసి అంతకంటే అలాంటి ప్రణాళిక ఏమిటంటే, రేపు జన సైనికులు చేయవలసిన పవన్ కళ్యాణ్ చేయవలసిన పనులు ఏంటంటే, ఆయన గ్రామ స్థాయి నుంచి పునాదులు అన్ని ప్రతిష్టాత్మక పునాదులు ఏర్పాటు చేయాలి. అంటే ABCD అంటే ఒక్కో చోట ఒక ఏ ఎందుకున్నాం, ఇంకో చోట వీలు పడలేదు లేదా బి, ఇంకో చోట సి లేదా డి. అంటే ఒక 10 మంది లాస్ట్ డీగా 10 మంది చెప్పచ్చు. వాళ్ళను ఏ డి నుంచి సి వరకు, సి నుంచి బి వరకు, బి నుంచి ఏ స్థాయికి తీసుకొని రావాలి. ఏమిటంటే ఆడ యొక్క బలోపేతం చేయాలని పార్టీ ప్రణాళిక. అలాంటిది పవన్ కళ్యాణ్ కోసం ఈ రోజు నుంచి చేయాలి. నేను అన్నయ్య చిరంజీవి నేను చాలా విషయాలు నీకు చెప్పను, చాలా విషయాలు చెప్పాను. ఎందుకంటే సైన్యం అంటే ఒక బ్లాక్ ఫ్లాష్ లాగా ఒక సైన్యాన్ని కండబలం, బుద్ధిబలం, ధనబలం, పేరుబలం, ప్రజాబలం ఉన్న నాయకులు కూడా ఎంతో అవసరం. అలాంటి నాయకులు తయారు చేయాలంటే మనం ప్రణాళిక గ్రామ స్థాయి నుంచి పర్యటన చేస్తారని ఆ రోజు అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు. ఆయన చాలా ముద్దుడైపోయాడు, కానీ పార్టీ అది లేదు. ఆ రోజు కొంచెం నిరాశ అయితే గురైపోయింది. నేను ఆయన కోసం ఆడియో చేశాను. ఒక విధంగా చెప్పండి గొంతు మోగపోయింది అనుకున్నాను. ఏదేమైనా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి మన దేశానికి ప్రధానమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలి ఏదో వచ్చింది అన్నట్లు వచ్చినాము. ఒక విషయం ముఖ్యమంత్రి కావాలని తెలియజేస్తున్నాను. దానికి కావాల్సిన ప్రణాళికతో నేను అవసరమైతే నేను ఇండియాకి వెళ్ళి నేను కోవిడ్ సాధించుకొని నేను ఆయన గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యటన చేసి మొదలు పెడదాం అనుకుంటున్నాను. సహకారంగా కావాలనుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క గల్ఫ్ కన్వీనర్లు, అలాగే దానికి జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితిలో పనిచేస్తున్న రామచంద్ర నాయక్, ది ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా పనిచేశాడు, కష్టపడ్డాడు. ప్రణాళికల్లో రూపొందించడంలో చంద్రశేఖర్ ఎంతో కష్టపడి పనిచేశాడు. దాన్ని నేను వ్యవస్థాపకంగా గౌరవపడుతున్నాను. ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకొకసారి అనేక మన పవన్ కళ్యాణ్ గారు జనసేన శుభాకాంక్షలు చేస్తూ నమస్కారం. జై హింద్, జై జనసేన కూటమికి అందరికీ నమస్కారం. ఇంకొక విషయం, ఇదే సమయంలో నాకు శ్రీకాంత్ వచ్చారు. శ్రీకాంత్కి రేపు 2026లో నేను అత్యున్నతమైన ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకంటే శ్రీకాంత్ ఒక కష్ట సమయంలో ఒక 62 మందిని చూస్తా ఉంటారు మమ్మల్ని రక్షించాడు. దాంట్లో ప్రధానంగా నేను నిలిచిపోయేవాళ్ళు నేనే ఉన్నాను. జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం పాడుపడుతూ ఒక ప్రణాళికతో ఆయన ముందు మన బర్త్డే ప్రోగ్రాం చేస్తా ఉంటే కొంతమంది మహానుభావులే కదా, ఆ మహానుభావులు మేమేదో దుర్మార్గమైన పనులు చేస్తున్నామని చెప్పి అది ఒక వర్డ్ ఉన్నది, ఆ వర్డ్ ఇక్కడ వాడిని వాడను, దుర్మార్గంగా పని చేస్తామని చెప్పి 60 మంది బస్సులు తీసుకొచ్చి పోలీసులతో పట్టించాలని ప్రణాళిక రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించాక ఏదైనా ఒక విషయం తెలిసింది, ఇతని జీవితాన్నే తెగించేసి సార్ ఎవరు కాదు వీళ్ళంతా నేను ఒక ఏర్పాటు చేశాను, ఏదైనా అది నాది అని చెప్పి ముందుకెళ్ళాడు. ఆ రాత్రి నేను నిద్రపోయింది పట్టు మా పవన్ మా ప్రేమ రాజుతో ఫోటో పంపించి మామయ్యతో బయటకు వచ్చాడు. చూడు
రిలీజ్ అయిపోయాడని చెప్పినందుకు నా మనసు అప్పుడే 2004 డబ్బులు జరుగుతుంది బయలుదేరుతున్నాను. నిద్ర పోదలుచుకోలే, ఎటువంటి పరిస్థితుల్లో మన కోసం త్యాగం వ్యక్తి. అందుకని నేను చెప్తున్నాను, శ్రీకాంత్ ప్రత్యేకించి ఈ యొక్క వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరాలి. ఎందుకంటే ఇంత సాహసం చేసిన వ్యక్తి. అందుకే నేను ప్రతి ఒక్క విషయం ఈ రోజు గర్విస్తూ చెప్తున్నాను, దీనికి ఒక్క మగాడు, ది గ్రేట్ మ్యాన్ కల్చర్ శ్రీకాంత్. రేపు 2020 ఒక ప్రోగ్రామ్ నా సొంతంగా ఎవరు లేదు, నేను ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను. అది శ్రీకాంత్ కావచ్చు, లేదా ఏమని అనుకోవచ్చు, నా యొక్క ఫోన్ ఒక రాజకీయం అనేది. ఆ ప్రోగ్రామ్ లో కల్చర్ శ్రీకాంత్ మాత్రం ప్రత్యేకమైన ఒక అవార్డు నేను ఇవ్వాలనుకున్నాను. అది ఏ రూపంలో ఉంటుందో ఆ రోజు తెలుస్తుంది, అందరికి తెలియజేస్తున్నాను. తర్వాత ఒక పేదలకు ఒక్కో సమయంలో 11 లక్షలు 12 నేను విన్నాను, ఎంతో నాకు తెలియదు. 10 లక్షలు 10 లక్షలు ఒక క్లిష్ట సమయంలో వాళ్ళు రాబట్టి ఆ సహాయాన్ని ఆ నిరుపేద కుటుంబానికి అందజేశాడు. అది ఒక గ్రేట్. ఇలాగే చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు, కొన్ని విషయాలను తెగించి పనిచేస్తున్నాడు, అలాగే అందుకనే పనిచేస్తున్నాడు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన మళ్ళీ ఒకసారి జన్మదిన స్వాగతం చేస్తూ థ్యాంక్ యూ అన్నగారు. అలాగే మన పత్తి సుబ్బరాయుడు అన్నగారికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా మన తెలుగు సోదరుల్ని ముందుగా కూర్చున్నటువంటి మన రాజేశ్వరి అలాగే అమరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇటు పక్కనమ్మా. ఇక ఒక యువకుడు శాంతి స్వరూపుడు అని చెప్తాను ఇప్పుడు కూడా ఆ అబ్బాయిని చూస్తే. ఎందుకంటే అతను చూసేది, అతను కూర్చునే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చూడడానికి చాలా నెమ్మదస్తుడు అనిపిస్తుంది. కానీ ఆయన చేతలు ప్రతి ఒక్కటి కూడా మా అంచనాలకు మించే ఉంటాయి. అటువంటి వాళ్ళలో ఒకడైనటువంటి మన గల్ఫ్ జనసేన యువ నాయకులు చింతల వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చింతల వెంకటేష్ గారు ప్లీజ్. అందరూ కూడా ఒక్కొక్క నిమిషం అయిపోవచ్చింది. 10 నిమిషాల్లో మనం కేక్ కట్ చేయబోతున్నాం. కొద్దిగా ఓపిక, ఎందుకంటే ఈ కార్యక్రమం కోసం అహర్నిశలు కష్టపడి ఇలాంటి పండుగను జరుపుకోవడానికి చాలా రోజులు కష్టపడ్డాం. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలకు చేసిన ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులకి, జన సైనికులకి, అలాగే కూటమి నాయకులు, టీడీపీ నాయకులకి నా నమస్కారాలు. ముందుగా మొన్న రీసెంట్గా చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు, సత్తా ఉన్న వాళ్ళకే అధికారం, నిర్మోహమాటంగా స్థాయి ఉన్న వాళ్ళకే అని చెప్పారు. ఇది లాస్ట్ లో చెప్తాను దీని గురించి. ఇంకా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మన జనసేన కోవిడ్ వారు నిర్వహించినటువంటి రక్తదాన శిబిరానికి వందలుగా ఇచ్చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వాళ్ళలో మనం అభిమానించుకోవడం సహజం జన సైనికులుగా, కానీ మనం ముఖ్యంగా అభిమానించుకోవాల్సిందిగా నేను ఒక ముగ్గురి నా దృష్టికి వచ్చిన వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు ఉండొచ్చు, నా దృష్టికి ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు. వాళ్ళు టీడీపీ నాయకులు. ఒకరు రమేష్ అన్న గారు, రెండవది మన వేణుగోపాల స్వామి గారు, మూడవది మన దుర్గా ప్రసాద్ అన్న గారు. వాళ్ళు పడిన కష్టం నేను ఆ ముందు చూశాను. చాలా మన చంద్రబాబు నాయుడు గారు మాట కట్టుబడి కూడబడి అభిమానంతో వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళని అభిమానించుకోవాలి మనం. ఇంకా మన సుధాకర్ సార్ గారిని చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నుంచి కూడా ఆయన చాలా ఎఫెక్ట్ పెట్టాడు. ఇంత వందలాది మందిని రక్తదాన శిబిరానికి రక్తదానం చేయించినటువంటి మన గల్ఫ్ పరివర్తన 5 మందికి ఎంత సత్తా ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సత్తా ఉన్న వాళ్ళకే పదవులు, స్థాయి ఉన్న వాళ్ళకే పదవులు. మీ 5 మందికి
నేను ప్రాధాన్యత చేసుకున్న శ్రీకాంత్ అన్న గారు, అలాగే రామచంద్ర నాయక్ గారికి, అలాగే బాగా రంజిత్ కుమార్ గారికి, అలాగే ఆకు రాజేశ్వర్ గారికి, అలాగే వీరా సూర్యనారాయణ గారికి. జై జనసేన.